కేటీఆర్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. ఇది సర్కారా రౌడీ దర్బారా? కేటీఆర్ ధ్వజం. తడియారని కళ్ళు అంటూ ఈ ప్రమాదానికి సంబంధించిన వార్తను కూడా ఇచ్చారు. అలాగే ఎనుమాముల మార్కెట్లో ఈ వర్షం వల్ల రైతులు పడుతున్న పాటల మీద కూడా కథనాలు వచ్చాయి పత్రికల్లో. అలాగే ఇవి హైదరాబాద్ రక్షణకు సంబంధించిన ఎన్నికలని కిషన్ రెడ్డి గారు అన్నారు. జూబ్లీహిల్స్లో కారుదే జైత్రయాత్ర. SCAS గ్రూప్లో IITNల సర్వేలో వెల్లడి. 46.5% ఓటర్ల మద్దతు గులాబీకే. కాంగ్రెస్కు 42.5%, బీజేపీకి 8.25%. అధికార పార్టీపై నిరుద్యోగులు ఆగ్రహం అంటూ కథనాన్ని ఇచ్చారు. అలాగే మరో సర్వే జూబ్లీహిల్స్లో 43% మంది కారుకే ఓటు, స్వింగ్ ఓట్లు కలుపుకుంటే 4% అదనం. కాంగ్రెస్కు 38% ఓట్లు, పోటీలో లేని బీజేపీ అంటూ చాణక్య స్ట్రాటజీ సర్వేతో తేడతెల్లమని నమస్తే తెలంగాణ రాస్తే. అయితే ఆంధ్రప్రభ బోగస్ సర్వేలు, ఓటర్లు ఆగమాగం, పోలకులు విపక్ష నేతలందరూ జూబ్లీహిల్స్ కోసమే, ఇదే అవకాశంగా కల్తీ సర్వేలతో బోగస్ సంస్థల విజృంభణ అంటూ వీరొక వార్త రాశారు. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఫేక్ సర్వేలు వస్తున్నాయని హెచ్చరించారు. సో వీటి మీద ముందుగా ఈ విషయమే మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ సీనియర్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్, టెక్నాలజికల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాకేష్ గారు లైన్లో ఉన్నారు. రాకేష్ గారు చెప్పండి, ఏమిటి కేసీఆర్ మీద సిబిఐకి లెటర్ రాస్తే ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదని, కేసు నమోదు చేయలేదని రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు. అలాగే ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతించట్లేదని అంటున్నారు. సో అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని ఆయన ఆరోపణ. మీ సమాధానం ఏమిటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కొమ్మినేని శ్రీనివాస్ గారు, అదేవిధంగా సాక్షి టీవీ ప్రేక్షకులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీరు పెట్టినటువంటి కేసులన్నీ ఫేక్ కేసులు అని చెప్పేసి, అవి అసలు అక్కరాని కేసులు అని మీకే తెలుసు. ఎందుకంటున్నంటే నువ్వు 2 సంవత్సరాలలో నువ్వు అవినీతి ఆరోపణలు చేస్తున్నావు తప్పితే ఆధారాలు ఎక్కడ చూపించగలగలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు, ఘోష్ కమిటీ చేసినావు. అవి 2 వేసిన తర్వాత కూడా నీకేం ఆధారాలు దొరకకపోతే నువ్వు మళ్ళీ సిబిఐని ఆశ్రయించావు. ఇక్కడ వరకు ఒక అంశం అయితే, ఇంకో అంశం ఏంటంటే రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఏదైతే ఈడీ, సిబిఐ, ఐటీ అనేది అన్ని కూడా బీజేపీ జేబు సంస్థలను ఆరోపణ చేసి ఆ జేబులోకి రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండు? ఇక్కడ కుమ్మక్కైంది ఎవరో స్పష్టంగా తెలుస్తుంది మనకు. కుమ్మక్కైంది కాంగ్రెస్, బీజేపీ. బీజేపీ సిబిఐకి స్టేట్ గవర్నమెంట్ ఉత్తరం రాసినా ఇంతవరకు చర్య తీసుకోలేదు కదా. మరి అప్పుడు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఉన్నాయని ఎట్లా అంటారు? సార్, నేనేమంటున్నా అంటే సిబిఐకి లేఖలు రాసిన చాలా మంది రాస్తారు సార్. నేనేమంటే లేఖలు రాసడానికి ఎవిడెన్స్ ఏం పెట్టినావు? అతని దగ్గర ఎవిడెన్స్ ఏమున్నది? జరిగిన అవినీతిలో నువ్వు ఆధారాలు చూపెట్టు. ఈ కార్ రేసింగ్ ఉన్నది, మేము డబ్బులు పంపించినాం, అక్కడ బ్యాంకులు ఉన్నాయి. వాళ్ళు కూడా అక్కడ ఆర్బిట్రరీ సెంటర్ లో కేసు వేసిర్రు. రాష్ట్ర ప్రభుత్వంగా పోరాటం చేస్తుంది. మీకు ఒక ఈవెంట్ నిర్వహించే చేత కాదు. మనం చూసాం కదా సార్, అందాల పోటీలు జరిగితే మ్యాగీ మిల్లా అనేటువంటి ఒక ఇంగ్లాండ్ సుందరి మంది, అంటే వాట్ లాంగ్వేజ్ యూజ్డ్ అని చెప్పేసి ఒక 2 పేర్లు చెప్పింది. ఇంతవరకు 3 సీనియర్ IPS ఆఫీసర్లతో కమిటీ వేస్తే వాళ్ళు ఇంతవరకు దాన్ని ఏం నిరూపించలేకపోయారు. అంటే అది అంటే వితౌట్ సెక్యూరిటీ అది నిర్వహించారా సార్? దానికి కంపల్సరీ సెక్యూరిటీ ఉంటుంది కదా సార్. అంటే నేను ఏమంటున్నా అంటే వీళ్ళు కంప్లీట్ గా ఈ రోజు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పనిలో ఉన్నారు తప్పితే దానికి ఏమన్నా ఉంటే ఏముంటాయి సార్? ఏం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అంటే నవంబర్ 11 లోపు అరెస్ట్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు కేటీఆర్ని. బీజేపీ గవర్నర్ అనుమతి ఇస్తారా లేక అసలు ఏం దాని మీద మీ కామెంట్ ఏమిటి? సార్, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడైనా మేము ఒకటే అంటున్నాం, చట్టపరంగా ఏమున్నా కానీ మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లంటే మరి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీ, 2 పార్టీలను. మరి ఇప్పటి వరకు మీరు ఏదైతే హెరాల్డ్ పత్రిక మీద కేసు 11 సంవత్సరాలు అవుతుంది సార్. బీజేపీ అధికారంలో వచ్చినప్పటికే నా కేసు నడుస్తూనే ఉంది. ఇంతవరకు ఆధార్ హెరాల్డ్ సార్, నేషనల్ హెరాల్డ్ పత్రిక వచ్చినప్పుడు మరి రాహుల్ గాంధీని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సోనియా గాంధీని ఎందుకు అరెస్ట్ చేయలేదు? దాంట్లో ఎవిడెన్స్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యరా. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నింటినీ నిర్మూలించడానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు కూడా కుమ్మక్కై తిరగడం జరుగుతుంది. ఇంకొక మాట చెప్పండి, జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించి
ఈ సర్వేలు కొన్ని వస్తున్నాయి, అవి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నట్లుగా వస్తున్నాయి, అయితే ఫేక్ సర్వేలని మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యానించారు. ఏమిటి వాస్తవ పరిస్థితి ఎట్లా ఉంది మీ అంచనా? మేము ఒకటే చెప్తున్నాం సార్, సర్వేలన్నీ మాకు అనుకూలంగా వస్తున్నాయి కాబట్టి హైదరాబాద్ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మైనార్టీకి ఏది మినిస్ట్రీ అనేటువంటి హజారుద్దీన్ కు నేను మినిస్ట్రీ ఇచ్చింది. మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత నేను ఏమంటున్నా, హజారుద్దీన్ కంటెక్ట్ చేసింది, హజారుద్దీన్ మోసం చేసిండు. యాక్చువల్ గా ఆయన జూబ్లీస్ టికెట్ ఇవ్వలేదు, జూబ్లీస్ టికెట్ ఇవ్వకుండా మోసం చేసిండు. మోసం చేసి ఏదో తూతు మంత్రిగా మంత్రి పదవి ఇచ్చింది. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మరి ఆయన ఏ కాన్ఫరెన్స్ లో తిరగాలి, రేపు పొద్దుగాల మళ్ళీ జూబ్లీస్ తిరుగుతారు. అట్లాంటప్పుడు మైనార్టీలు జూబ్లీస్ లో మైనార్టీ అయితే ఎందుకు గెలిపిస్తారు సార్? మాకే ఓటేస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు వీళ్ళు హజారుద్దీన్ పోయి నేను నీ ముఖం చూడని హజారుద్దీన్ బేరిస్తాడు, ఈ పథకాలు రద్దు అయితే ముఖ్యమంత్రి బేరిస్తాడు ప్రజల్ని. నేనేమంటున్నాను, ఏం నడుస్తుందా సర్వేలు అని కాదు సార్. సర్వేలు ఎందుకు ప్రకటిస్తారు సార్? వాళ్ళు ఆ కంపెనీ యొక్క వాళ్ళ నిబద్ధతను దెబ్బతీసుకుంటారు సర్వేలన్నా. సర్వేలన్నీ కూడా మాకు అనుకూలంగా వస్తుందంటే మాకేం పని సార్ సర్వేలు డిక్లేర్ చేయమని చెప్పేసి. ప్రజల ఆలోచన ఈ రోజు మీరు కూడా ఒక సంస్థగా వెళ్ళి ప్రజలను అడుగు చెప్తారు కదా సార్, రెస్పాండ్ అవుతారు కదా. జూబ్లీహిల్స్ లో విజయం మీదనే మీరు వాదిస్తారు న్యాచురల్లీ. వాదించడం కాదు సార్, హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వృత్తులు పడిపోయినాయి, కార్పెంటర్లకు పని లేకుండా పోయింది, ఆటో డ్రైవర్లకు పని లేకుండా పోయింది, మొత్తం నేనేమంటానంటే పెయింటర్స్ కు పని లేకుండా పోయింది, ప్లంబర్ కు పని లేకుండా పోయింది. ఎవరైతే చోటా మోటా పనులు చేసుకుంటారు సార్, ఒకటి ఏది కానీ గవర్నమెంట్ సెక్టర్ ఉంటుంది, ఇండిపెండెంట్ సెక్టర్ ఉంటుంది. ఇప్పుడు డిపెండెంట్ సెక్టర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది, ఐటీ ఉద్యోగాలు కూడా బంద్ అయిపోయినాయి. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడికి వచ్చిన కంపెనీలు ఇప్పటికీ 4 ఇంటర్నేషనల్ కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి. అది గొరిల్లా గ్యాస్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా కంపెనీలు కూడా వెనక్కిపోవడం జరిగింది. నేనేమంటానంటే అర్బన్ ఏరియాలో వాళ్ళకి అవసరం ఉండేది 2-3 అంశాలే ఉంటాయి సార్. ఒకటి విద్యుత్ శక్తి, 2 రోడ్లు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి తాగునీరు. ఈ 3 కూడా విఫలమైంది. నేను ఏమంటానంటే ఈ రోజు సీఎం గారు ప్రయాణించేటువంటి బంజారాయిల్స్ టు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ బంజారాయిల్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందనే రోడ్డు గుంతలు పడ్డాయి సార్. ఇంకా అంతకంటే దారుణం ఏముంటుంది సార్? నేను చూసిన కదా బస్సు ప్రమాదం. దానికి ఇంకో ఎంపీ అంటాడు గుంతలు ఉంటేనే మంచిది, యాక్సిడెంట్ కాదట కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. అయ్యో అట్లన్నాడా? అట్లనే అన్నాడు సార్. నేనేమంటున్నా అంటే వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు, దేనికి మాట్లాడుతున్నారు, తెలియకుండా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా సార్, అన్ని సర్వేలన్నీ కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి, ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటే అంశం చెప్పి ముగిస్తా సార్. సార్ ఏదైతే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది, ఒక ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు. ఆ ముఖ్యమంత్రి తీసుకొచ్చింది కదా, రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు కదా అని చెప్పేసి మేము రద్దు చేయలే, దాన్ని కొనసాగించాం. కానీ ఈ రోజు వృత్తి విద్యా కాలేజీలు అన్ని కూడా బంద్ చేసి 2 days అవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ 2 days అవుతుంది సార్ బంద్ చేసి. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ రోజు నువ్వు 2 కాలేజీలు బంద్ చేసి కాలేజీలు బంద్. సరే ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఎన్టీఆర్ విగ్రహం పెట్టబోతున్నారు కదా, మరి ఆయన అభిమానులంతా ఓట్లు వేస్తారా సార్? ఎన్టీఆర్ ది పెట్టని, చంద్రబాబు నాయుడు పెట్టని, నారా లోకేష్ పెట్టనివ్వండి సార్. లేదా సార్ ఆయన విగ్రహాలు పెడతాంటే ఎవరైనా పెడతారు కదా. అసలు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఈయన పార్టీలే లేడు అసలు. ఈయనకు ఎన్టీఆర్ ఇంకోటి ఏంటంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఆయన పథకాలు రద్దు చేస్తా అని విగ్రహం పెడతా అంటే ఓట్లు పడతాయి సార్. ఇప్పుడు నువ్వు ఇచ్చిన పథకాలు చెప్పుకో, నువ్వు సంక్షేమం గురించి మాట్లాడు. అవి 2 లేకుండా సంక్షేమం మాట్లాడకుండా పథకాల గురించి మాట్లాడు. కిషన్ రెడ్డి గారు కూడా అంతే సార్. నేను ఒకటే చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే ఆయన ఇప్పుడు 2 terms అక్కడి నుంచి ఎంపీగా ఎలక్ట్ అయ్యిండు. నువ్వు తీసుకొచ్చిన నిధులు చేసిన అభివృద్ధి అది చెప్పకుండా ఉత్తరాన్ని అవాకులు చవాకులు పెళ్తే ఎట్లా సార్? కాబట్టి 2 పార్టీలు కూడా కుమ్మకై బడే బాయ్ చోటే బాయ్ నడుస్తుంది, అది ప్రజలందరికీ కూడా అర్థం. 3 పార్టీల మధ్య ఒక గేమ్ నడుస్తూ ఉంది, చూద్దాం. జూబ్లీహిల్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా కీలకమైన ఎలక్షన్ లాగా, అంటే చాలా ఇంట్రెస్ట్. ఏపీ వారికి కూడా అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అనేక మంది ఇక్కడ నివసిస్తున్న తీరు వీటి నేపథ్యంలో ఆసక్తిగా ఏర్పడింది. థ్యాంక్ యూ రాకేష్ గారు. దీనిపైన హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్, మీకు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఓకే సార్, ఒకటి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలవాలంటే ఇంతకు ముందు చేసిన ప్రభుత్వం కంటే కూడా నేను బాగా చేశాను, ఉన్నమాట నిలబెట్టుకున్నాను, ఇచ్చిన అభయాలు మొత్తం పూర్తి చేసినంటే నమ్ముతారు.
అక్కడ క్యాస్ట్ కాదు ఏది కాదు సార్, అందరు నమ్ముతారు. యాక్చువల్ గా ఏ సర్వే అక్కర్లేదండి. ప్రభుత్వం తప్పులు చేసి ప్రభుత్వం మాటలు పెట్టుకోకపోతే మళ్ళీ గెలిపించేదే అంతకుముందు ప్రభుత్వాన్ని గెలిపిస్తారు. బీజేపీ కానీ అంత స్ట్రాటజీ ఇప్పుడు లేదు, ఇంకా రాలేదు. ఓకే, మీరు దేన్ని నమ్ముతున్నారు స్పష్టంగా చెప్పండి, మామూలుగా ఉపోద్ఘాతం కాకుండా. బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఉన్నాయి అనేది రేవంత్ రెడ్డి గారి అభియోగం. ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ సార్, ఇంకా వేరే లేదు కదా. బీజేపీకి ఇంకా అందుకోలేదు తెలంగాణలో, ఇంకా అందుకోలేదు, ఇంకా టైం ఉంది. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్. ఇంకొకటి సార్, ఒక మాట, ఎన్టీఆర్ దగ్గర కొత్త పెట్టేది ఆల్రెడీ ఎన్టీఆర్ పార్క్ ఉంది, ఎన్టీఆర్ ఘాట్ ఉంది, ఎన్టీఆర్ చూసి కూడా ఇంకా ఒక పని చేశాను, విగ్రహం పెట్టి ఎందుకు పొడిపోయిన ఒక కట్టి పెట్టచ్చు వెనక. అప్పుడు ఏమిటంటే అప్పుడు అది కరెక్ట్ విగ్రహానికి ఒక ఉంటుంది ఇప్పుడు. రైట్ ఓకే. విజయబాబు గారు సంక్షిప్తంగా మీరు కూడా కామెంట్ చేస్తారా? జూబ్లీ ఎలక్షన్ సంబంధించి జరుగుతున్న ఉపన్యాసాలు, ప్రతి ఉపన్యాసాలు, హోరాహోరీ విమర్శలు, అలాగే ఈ పరిణామాలు, సర్వేలు, వీటన్నిటి మీద సంక్షిప్తంగా మీ అభిప్రాయం ఏంటి? ముందుగా దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం కార్తీక దీపం నమోస్తుతే అంటూ అంధ తమసాలు దూరం చేసి సకలాన్ని అఖిలాన్ని కాంతిమంతం చేసేటువంటి గురి పూర్ణిమ సందర్భంగా కార్తీక మాస శుభాకాంక్షలు అండి సాక్షికి, వీక్షకులకి. మీకు భాష భలేగా ఉంటుంది, చక్కగా సంస్కృతం తెలుగు కలిపి అట్రాక్టివ్గా బాగా మాట్లాడగలరా? అందుకు మాత్రం నాకు ఒక జర్నలిస్ట్గా చాలా సంతోషం అనిపిస్తుంది. ధన్యవాదాలండి. నేను అట్లా మాట్లాడలేను, కానీ అట్లా మాట్లాడేవాళ్ళంటే నాకు సంతోషం. రైట్, సింపుల్ అండి. అసలు ఒకే ఒక మాట ఏంటంటే, జూబ్లీ హిల్స్ ఎలక్షన్లకు సంబంధించి అన్నీ చాలా మంది రకరకాలుగా ప్రస్తావిస్తున్నారు, కానీ చాలా కీలకమైన పాయింట్ ఒకటి మర్చిపోతున్నారు. యావత్తు భారతదేశంలోనే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లకు సంబంధించి ఓటింగ్ అని చెప్పానంటే అక్కడ ఉన్నటువంటి పౌరులు ఎవరు కూడా అసలు ఓట్లు వేయడానికి వెళ్ళని పరిస్థితి. హైదరాబాద్ నగరంలో అన్నీ అనుభవించేటువంటి, ప్రధానంగా ఎక్కువగా సౌఖ్యాలు అనుభవించేటువంటి పౌరులు ఎవరయ్యా అంటే జూబ్లీ హిల్స్, తర్వాత ఇప్పుడు మాదాపూర్ అన్నీ వచ్చాయనుకోండి, అది వేరే సంగతి. కానీ పాపం వాళ్ళు ఓటు వేయడానికి మీరు చూడండి, మీకు తెలియదే ఉంది, ఓటు వేయడానికి మాత్రం వాళ్ళు వెళ్ళరు. అత్యల్పంగా ఓటు నమోదయ్యే ఏరియా ఏదంటే జూబ్లీ హిల్స్. ఆ విషయాన్ని మర్చిపోయి అసలు వాళ్ళని రప్పించేదలా, నిద్రలేపేదలా, ఓట్లు వేస్తారా వేయరా అనే దాని మీద ముందు వాళ్ళు కసరత్తు చేస్తే ఈసారి కొంచెం ఎక్కువ అవుతుందండి, ఎందుకంటే పోటాపోటీగా బై ఎలక్షన్ కాబట్టి. అది చూద్దాం, ఎందుకంటే వాళ్ళు అసలు కదలరు, ఏది ఏమైనా కూడా వాళ్ళు ఓటు వేయడానికి కదలరండి. అది అక్కడ ఉన్న పరిస్థితి. ఇకపోతే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్, అది మిగతా పార్టీల యొక్క పనితీరుకి, ప్రభుత్వ పనితీరుకి లిట్మస్ టెస్ట్ అని చెప్పని అంటున్నారు, కానీ నేనైతే అలా అనుకోవట్లేదు. అక్కడ చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అక్కడ యాక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే, ఈ ఓటేసే ఎలైట్ గ్రూప్ ఓటేయడానికి వస్తారా రారా, తర్వాత అజారుద్దీన్ని పెట్టినంత మాత్రంలో మైనారిటీ ఓట్లన్నీ కూడా గంపకొత్తగా పడతాయా, ఈ రెండింటి మీదే అక్కడ వర్డిక్ట్ అనేది ఆధారపడి ఉంటుంది అనేది నా ఒపీనియన్.